హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ పాలకూర ఉల్లికారం అండి. ఇప్పుడు నేను కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. స్టవ్ పైన ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి పెట్టాను. నూనె కొద్ది వేడైన తర్వాత ఇక్కడ నేను తాలింపు మీకు చూపెట్టాను కదండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఉంది కదండి. ఇవన్నిటిని కొద్ది మంచిగా ఇప్పుడు ద్వారగా కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపు కొద్ది మంచిగా ద్వారగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఏంటంటే ఉల్లికారం పేస్ట్ వేద్దామండి. ఇందాక మీకు ప్లేట్లో నేను చూపెట్టాను కదా, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, చింతపండు ఉన్నాయి కదండి. దీన్ని మంచిగా ఒక ఫైన్ పేస్ట్ కిందకి కొన్ని నీళ్ళేసి ఒక ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నాను. అదే పేస్ట్ ఈ తాలింపులో వేసాను. ఇప్పుడు ఈ తాలింపులో ఏంటంటే ఉల్లికారం వేసాం కదండి. ఉల్లికారం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా మనం కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లికారం కొద్ది పచ్చివాసన పోయేంత వరకు ఒక 6 minutes వరకు మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందామండి. 6 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇక్కడ ఇవి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పాలకూరని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే పాలకూర వేద్దాం. పాలకూర వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. నేనైతే పెద్ద కట్టల పాలకూర 2 కట్టలు తీసుకున్నానండి. దానికోసం ఏంటంటే చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 6 ఉల్లిపాయలు నేను తీసుకున్నాను. పెద్దవైతే మీరు ఒక 3 ఉల్లిపాయలు మీరు తీసుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లికారంలో పాలకూరని మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా పాలకూరని మగ్గించుకుందాం మూత పెట్టి. ఒక 3 minutes గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు మూత విప్పి చూపెడతానండి. ఇక్కడ చూసారా, 3 minutes తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను. మధ్యలో ఇలాగే కలుపుకోవాలండి. ఇంకా కొద్దిగా పాలకూర ఇంకా కొద్దిగా మగ్గేది ఉంది. అయితే 3 minutes తర్వాత నేను దీన్ని మంచిగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 3 minutes తర్వాత ఇక్కడ మూత విప్పి మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లో పాలకూర ఇక్కడ మంచిగా దగ్గరికి మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే జీలకర్ర పొడి ఉంటుంది కదండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఇంకా కొద్దిగా ఉప్పు వేసానండి. ఇందాక నేను ఉల్లికారం చేసేటప్పుడు కూడా ఉప్పు పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ అప్పుడు కూడా నేను మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగా ఉప్పుని బ్యాలెన్స్ చేశాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ చూసారా, ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత నేను ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ మూత పెట్టానండి. ఒక 3 minutes వరకు మళ్ళీ మనం కొద్దిగా కుక్ చేసుకుందాము. 3 minutes తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు మూత విప్పి చూపెడుతున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాలకూర ఉల్లికారం మంచిగా ఇక్కడ మగ్గిపోయిందండి. 100% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ నేను ఆఫ్ చేసి మీకు ప్లేటింగ్ చేసి నేను చూపెడుతున్నాను. చూసారా అండి, ఇక్కడ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. మీకు సపరేట్ గిన్నెలో నేను తీసి మీకు చూపెడుతున్నాను.